గత సంవత్సరం టాప్ 10 యూట్యూబ్ సాంగ్స్లో నెంబర్ 1 ప్లేస్లో నిలిచిన పాట ఏదంటే డీజే టిల్లులోని టైటిల్ సాంగ్ కావటం విశేషం. దాదాపు 225 మిలియన్ వ్యూస్ సాధించి ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది ఈ పాట. అదే కాదు, ఈ సినిమా హీరో సిద్ధు జొన్నలగడ్డ సైతం ఒక్కసారిగా జనం మదిని దోచేశాడు. ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్గా రూపొందిన టిల్లు స్క్వేర్లో మరోమారు టిల్లుగా అలరించి మరో హిట్ కొట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధార్థ్ జొన్నలగడ్డ 1990 ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జన్మించాడు. MBA చదివిన సిద్ధు మనసు సినిమా వైపు మళ్ళింది. చదువుకునే రోజుల్లోనే అవకాశం కోసం వేట ఆరంభించాడు సిద్ధు. అలా కొన్ని సినిమాల్లో తలుక్కుమన్నాడు. నాగ చైతన్య హీరోగా రూపొందిన తొలి చిత్రం జోష్లో కాలేజ్ స్టూడెంట్గా కనిపించాడు సిద్ధు. తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్లోను, నాని భీమిలి కబడ్డీ జట్టులోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ప్రవీణ్ సత్తారు రూపొందించిన లైఫ్ బిఫోర్ వెడ్డింగ్లో ముగ్గురు హీరోల్లో ఒకటిగా నటించాడు. ఆపై వల్లినం అనే తమిళ చిత్రంలోనూ నటించాడు. తర్వాత బాయ్ మీట్స్ గర్ల్, ఐస్ క్రీమ్ 2, గుంటూరు టాకీస్, కల్కి వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించాడు సిద్ధు. ఆయన హీరోగా నటించిన కృష్ణ అండ్ హిస్ లీలా, మా వింతగాథ వినుమ చిత్రాల్లోనూ సిద్ధు నటించాడు. ఆ పైనే డీజే టిల్లులో నటించి అలరించాడు సిద్ధు. ఈ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి సిద్ధు కథను తయారు చేసుకున్నాడు. తన పాత్ర ఎలా ఉండాలో, ఎలా ఉంటే యువతను ఆకట్టుకుంటుందో ఊహించి అందుకు తగ్గట్టుగా రూపొందించుకున్నాడు సిద్ధు. తక్కువ బడ్జెట్తో రూపొందిన డీజే టిల్లు 30 కోట్లకు పైగా పోగేసింది. డీజే టిల్లు సినిమా సీక్వెల్గా టిల్లు స్క్వేర్ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. డీజే టిల్లుగా అలరించగానే సిద్ధుకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక అయితే అన్నిటినీ అంగీకరించకుండా ఆచి తూచి అడుగేస్తున్నాడు సిద్ధు. హిందీ క్వీన్ ఆధారంగా తెరకెక్కిన దట్ ఈజ్ మహాలక్ష్మిలోనూ సిద్ధు నటించాడు. ఆ సినిమా 2014లోనే వెలుగు చూడాల్సింది, ఇంకా విడుదల కాలేదు. తల్లుమాల మలయాళ చిత్రం ఆధారంగా రూపొందే సినిమాలోనూ సిద్ధు నటించనున్నాడు. యువతలో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇకపై ఏ తీరును మురిపిస్తాడో చూడాలి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో టాప్ హీరోల లిస్టులో స్థానం దక్కించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇందులో టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో సిద్ధు మార్కెట్ కూడా పెరిగింది. అయితే తర్వాత వచ్చిన జాక్ పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమాకి కనీసం 10 కోట్ల షేర్ కూడా రాలేదు. ఓ సందర్భంలో డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ సైతం జాక్ సినిమా థియేట్రికల్ రన్ గురించి చాలా దారుణంగా మాట్లాడారు. కంటెంట్ బాగోని సినిమాని ఎవరూ ఏమి చేయలేరు కాబట్టి దాని ఫలితానికి సిద్ధునే బాధ్యుడు అనడం కరెక్ట్ కాదు. కానీ ఆ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సిద్ధు ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల రిజల్ట్ తేడా కొట్టినట్టు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ అండ్ టీం చెప్పుకొచ్చింది. దాని సంగతి పక్కన పెట్టేస్తే సిద్ధు నుండి ఇటీవల తెలుసు కదా అనే సినిమా వచ్చింది. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి నుండి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఎటువంటి హైప్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. నీరజ కోనా డైరెక్టర్గా డెబ్యూ ఇచ్చారు. అయితే తొలి రోజు ఈ సినిమాకు కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అందువల్ల సిద్ధు మార్కెట్ ఇప్పుడు అయోమయంలో పడింది. ఇదిలా ఉంటే సిద్ధు హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో కోహినూర్ అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ తర్వాత ఇదే కాంబోలో బ్యాడ్ యాస్ అనే టైటిల్తో సినిమా వస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కోహినూర్ టైటిల్నే మార్చారేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే టైటిల్ కాదు, ఏకంగా కథే మార్చేశారని తెలుస్తోంది.
సితారా సంస్థే ఈ సినిమాని కూడా నిర్మిస్తోంది. బడ్జెట్ పెరిగిపోతుందని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టాలీవుడ్ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ త్వరలో ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ముఖ్యంగా తన మొదటి ప్రేమ గురించి సిద్ధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ తాను కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేటప్పుడు 7వ తరగతిలోనే ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే ఆ అమ్మాయికి తన ప్రేమ విషయాన్ని మాత్రం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. 10వ తరగతి పూర్తయిన రోజు అంటే పాఠశాలలో చివరి రోజున సిద్ధు ఆ అమ్మాయి వద్దకు స్లామ్ బుక్ తీసుకొని వెళ్లారట. దాన్ని చూసిన ఆ అమ్మాయి అందులో తన ల్యాండ్లైన్ నెంబర్ను రాసి ఇచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు. నెంబర్ రాసిన తర్వాత ఆ అమ్మాయి తనకు ఒక లుక్ ఇచ్చి సైకిల్పై వెళ్ళిపోయిందని, ఆ దృశ్యం ఇప్పటికీ తనకు చాలా స్పష్టంగా గుర్తున్నట్లు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఆ అమ్మాయికి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోయానని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టారని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు. హీరోగా తన మొదటి ప్రేమ గురించి పంచుకున్న ఈ జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనను గుర్తు చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ చిన్ననాటి అనుభూతి తన హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని అన్నారు. ప్రేమను వ్యక్తం చేయకపోయినా ఆమె తన స్లామ్ బుక్లో నెంబర్ రాసిచ్చిన ఆ రోజు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయిందని వివరించారు. ఇక ఈ అనుభవాలు వ్యక్తిగతంగా తనను ఏ విధంగా ప్రభావితం చేశాయో కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఉండటంతో సిద్ధు తన నిజ జీవితంలో ఈ ప్రేమ కథ గురించి మాట్లాడటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆయన నిజాయితీగా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన కొత్త సినిమా ప్రచారానికి ఈ జ్ఞాపకాలు బాగా ఉపయోగపడ్డాయి.